ఆయన ద్వారా కాదు, కానీ నేనే కష్టపడతాను, నేనే పని చేసుకుంటాను, నేనే ఓటీ డ్యూటీ చేస్తాను, నేనే బాగా రాత్రింబగళ్ళు చదువుతాను, నేనే బాగా రాస్తాను, నేనే నా ద్వారానే, నేనే నా కుటుంబం అన్నట్లుగా అనుకుంటే మాత్రం పప్పులు కాలేసినట్లే. అది చేయకూడదని కాదు, చేయాలి. అది నీ వల్ల కాదు, అది దేవుని వల్ల అవుతుంది అనే సంగతి గ్రహించాలి. అది బుద్ధిమంతుల లక్షణం. అది గ్రహించని వారు వెర్రివారు, బుద్ధిహీనులు. కనుక జ్ఞాపకం చేసుకుందా. అందుకనే అదే కీర్తన గ్రంథములోనే 39వ 6వ మాట చకచక చదవండి, ముగిస్తాను నేను. 39:6 మనుషులు వట్టి నీటి వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపరుదురే గాని గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వాళ్ళకి తెలియదు. తొందరపడతారు, ఆరాటపడతారు, ప్రయాసపడతారు. అందుకొరకై అక్రమమైన అన్యాయమైన పూనుకుంటారు. ఒకరిని ముంచైనా బ్రతకాలని సంపాదించాలని కోరుకుంటారు. ఒకరు నోళ్ళు కొట్టైనా వాళ్ళు కడుపు నింపుకోవాలని చూస్తారు. దేనికైనా తెగిస్తారండి. అంత సంపాదించింది ఎవరికి చేజిక్కుతుందండి? ఆ సంగతి తెలిసినా చేస్తున్నారే. ఇంకా ఇంతకంటే వెర్రివారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందా. అందుకనే నా ప్రాణము నా చేతిలో లేదు, నా దేవుని చేతిలో ఉంది అని గ్రహించి చక్కగా మన జీవితకాలం అంతా ప్రభు కొరకే జీవించేటట్లుగా తీర్మానం చేయాలి. అది బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిహీనులైతే ఇష్టానుసారంగా తిరుగుతారు. ఎందుకని? ఇది నేనే కష్టపడి నేనే సంపాదించుకున్నా, ఇది నేనే ఓటీ డ్యూటీ చేసి సంపాదించుకున్నా, ఇది నేనే కష్టపడి ఉద్యోగం చేస్తున్నా, ఇది నేనే ఈ డబ్బు, ఈ బంగారు, ఈ ధనం, ఈ ఆస్తులు, అవి అన్నీ నేను సంపాదించుకున్నా, ఇక తినుము, తాగుము, సుఖించు, ఎంజాయ్ అని ఎవరంటారంటే బుద్ధి లేని వారు, వెర్రివారు. మరి ఆ బుద్ధిహీనుల జాబితాలో ఉంటావో, బుద్ధిగల జాబితాలో ఉంటావో నాకు తెలియదు. మరొకసారి ప్రభు నిన్ను ప్రేమించే మాట్లాడుతున్నాడు, మనల్ని ప్రేమించే మాట్లాడుతున్నాడు. తర్వాత లూకా శుభవార్త 12వ అధ్యాయం 19వ వచనం చదవండి మరొకసారి. లూకా శుభవార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొన్నాను. ఏమండి, ఇంతవరకు ఏం చేశాం? ఒక బుద్ధిహీన పాయింట్ ఏంది మనం చెప్పుకున్నామా అంశం? అది అనేక సంవత్సరాలు జీవిస్తానులే అనుకున్నాడు. తనలోనే ఉంది, నా దగ్గరే ఉంది ఆయుష్, నేనే బ్రతుకుతానులే అనుకున్నాడు. అది నీ చేతుల్లో లేదు అని లేఖనం సెలవిస్తుంది. మొట్టమొదటి బుద్ధిహీనత లేదా వెరితనం మనిషికి ఉన్నది. రెండవది ఆయన అంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎంజాయ్ చేస్తున్నా అంటారు చూడండి. వీళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, చాలా మంది సుఖంగా జీవించటానికి, సంతోషంగా ఉండటానికి ఏమైనా చేస్తారు, దొంగతనమైనా చేస్తారు. అవునా? స్మగ్లింగ్ అయినా చేస్తారు, అక్రమాలైనా చేస్తారు, వ్యభిచారానికైనా పూనుకుంటారు. ఎందుకని? ఎంజాయ్ చేయాలి కదా. తాగాల, తినాల, తిరగాల, సంతోషించాలంతే. అంటే దానికి కావాలి కదా డబ్బు, ధనం కావాలిగా. జల్సాగా తిరగాలంటే ఊరికి అవుతుందా అండి? డబ్బు ఉండదు. డబ్బు లేకుండా జల్సాగా తిరుగుతామా? విలాసవంతంగా బ్రతకాలంటే డబ్బు ఉండాలి,
సుఖంగా సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉండాలి, బాగా తిని తాగాలంటే డబ్బు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎంతమంది లేరండి? ఇలాగా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, ఎంజాయ్ చేయి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా? ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనుభవిస్తావు? ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నీవు అనుభవిస్తావు? ఎంజాయ్ చేయి అని చెప్పేవారు ఉన్నారు, చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇందులో తినేవా జాబితా ఒకరిది. ఏంది? తినేది తాగేదానికి ఇది ఫస్ట్ జాబితా. ఈ ఎంజాయ్ చేసే దాంట్లో తినేది తాగేది, తినేది కూడా తాగేది కూడా తప్పేనా అంటారు కొందరు. ఆ తినడం తాగడంలో కూడా తప్పేనా? ఏం ఆట ఆడుతున్నాడా? ఏం త్రాగుతున్నాడా? ఏ జూదం ఆడుతున్నాడా? లేకుంటే ఏమన్నా వ్యభిచార కొంపల్లోకి వెళ్తున్నాడా? ఖర్చు చేస్తున్నాడా? కడుపుకు తింటున్నాడు అంతే, కడుపుకు తాగుతున్నాడు అంతే అంటారు చాలామంది. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది అది కూడా తప్పే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పేనండి, అది కూడా వెరితనమే. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చక్కగా పౌలు గారు చెప్తూ వచ్చారు. చూడండి 3వ అధ్యాయం 19వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతం. చూడండమ్మో, నాశనమే వారి అంతము, వారి కడిపే. అమ్మో, వారి దేవుడు కడిపే దేవుడు అంట. వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచి ఉన్నారు. మళ్ళా వీళ్ళు అంటారు, నా కొడుకు తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, నీకేమైనా హాని చేస్తున్నాడా? సిగ్గుపడాల్సిన వాళ్ళు మళ్ళా పైన పైపిచ్చు మళ్ళీ ఏమంటారు వీళ్ళు? నీకేం తెస్తున్నాడు నా కొడుకు, నా కూతురు లేరా అనేవాళ్ళు లేరా అండి? సిగ్గుపడాలి వాస్తవానికి. వారి కడిపేవారి అంతమండి, వారి కడిపేవారి దేవుడు అండి. తద్వారా నాశనం అంతం. నేను చెప్పే మాట కాదు, నేను అంటే కనుక కొడతారేమో, కానీ బైబిల్లో ఉన్న మాట. చాలామంది మాట్లాడతారు కదా పొరపాటున, ఏమక్కో ఒక్కో నీ కొడుకక్క ఆడ ఫుల్గా తాగి తింటా తిరుగుతా అన్నాడు అనుకోండి, ఈ అక్కకు ఎక్కలేనంత రోషం వచ్చేస్తుంది. నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఎత్తనావా? వాని కష్టం, వాని ఇష్టం, వాడు ఏమైనా చేసుకుంటాడు, వాడు యవనస్తుడు, వయసు ఉంది, ఏమైనా చేసుకుంటాడంట అనేవాళ్ళు లేకపోలేదండి? ఉన్నారా లేదండి? ఓమ్మా ఓయా నీ కూతురయ్యా అక్కడ పలానా చోట పలానా రెస్టారెంట్లో పలానా వారితో ఇదిగో ఇలాగ తాగుతా తింటా ఇలా తిరుగుతా ఉండే, ఈయనకు ఎక్కలేనంత కోపం. నువ్వు పెడుతున్నావా? నా డబ్బులు ఇస్తున్నా నా కుమార్తెకు, మేము కష్టపడతాం. నువ్వే కష్టపడతావు, మిగతా వాళ్ళు పక్కోళ్ళు ఎందుకు ఇస్తారండి? కానీ సిగ్గుపడాలి ఈ సంగతులకు. బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, సిగ్గుపడవలసిన సంగతులు ఇవి. బువ్వ కోసం కుర్ర కోసం కూడా దేవుని సన్ని మానేవాళ్ళు లేరా? సిగ్గుపడవలసిన సంగతులు ఇవి. ఫంక్షన్ల కోసం పెళ్లిళ్ళ కోసం ప్రభు సన్నిధిని ఆగిపోయిన వారు లేరా? సిగ్గుపడవలసిన సంగతులు ఇవి. పెళ్లిళ్ళ కోసం పేరెంటాల కోసం ప్రభువును ఆరాధించకుండా మానేసే సిగ్గుపడవలసిన సంగతులు ఇవి.
నేను చెప్పే మాట కాదుండోయ్, దేవుడు చెప్తున్న మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము తినే దాంట్లో తప్పులేదు. తినే ఎంతవరకు తినాలంటే కడుపు పట్టేంతవరకు తినొచ్చు. ఇంకా ఉచితంగా ఊరికి వచ్చిందని మొత్తం లాగించేసి ఏమన్నా ఇంకా మరి ఇక్కడ తిరగొద్దా మిషన్ అన్న? కనీసం మిషన్ తిరగద్దు ఏమండి? గ్రైండర్లో లేకపోతే మన మిక్సీలో ఫుల్గా వేసి పెడితే స్ట్రక్ అయిపోతుంది లేదా? నగ్గుతారక్క. మరి నీ కడుపులో వేసేంత వరకు వేసి కొంచెం నీళ్ళు తాగితే తిరుగుతుంది మిషన్, కూడా పనిచేస్తుంది బాగా. ఇంకా ఉందని చెప్పి బాగా రుచిగా ఉందని చెప్పి ఇక బువ్వ కుర్ర అని చెప్పి ఇక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని చెప్పి నేనైతే ఇది మిషన్ పని చేయాలా లేదండి? రాత్రిపూట అరగదు, నిద్ర రాదు. ఏమండి? అరగదు, నిద్ర రాదు. పొద్దున్న లేస్తానే ఫ్రీగా బయటికి రాదు. ఎందుకు? అది అది అరిగితే కదా. దానికి ఎంతో 30 తిప్పలు పడాలి. మళ్ళీ నేను చూస్తా కొందరిని, దానికోసం ఎంత మళ్ళీ ఖర్చు చేయాలి. ఇక అంత అవసరమా? తాగొచ్చమ్మా, కూల్ డ్రింక్స్ తాగొచ్చు, లేదా మంచి ఏదో టీ తాగొచ్చు. నేను కూడా తాగుతాడా ఉందని చెప్పి ఒకటే పేరు ఇంకా తాగుతూనే ఉంటే ఏమైంది? నన్ను కూడా కలుపుకుంటానులేండి మీలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఒకటే, కానీ ఇలాగ వాటి మీదే మనసు పెట్టేవారు వారికి కడుపే వారి దేవుడు అంటాండి. కడుపే. ఇక ఇలాంటి వాళ్ళు దేవుని గురించి ఆలోచించారు అసలు. ఇది పెద్ద బుద్ధిహీనత. ఇలాంటి వాళ్ళు దేవుని గురించి పట్టించుకోరు. ఇక ఎంతసేపు తిన్నావా, తాగినావా, పనుకున్నావా, తెల్లారిందా. తిన్నావా, తాగినావా, పనుకున్నావా, తెల్లారిందా. ఇంకా దీంట్లోనే మునిగి తేలుతూ ఉంటారు. బైబిల్లో ఇంకా బాగా క్షుణ్ణంగా చదివితే కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ పత్రిక 13వ వచనం అంటాడు, వారు ఏమంటారంటే వారి భోజన పదార్థములకు కడుపు భోజనము అంటే దాని అర్థం ఏంటంటే, తర్వాత చదువుకోండి, సమయం లేదని నేను చెప్తున్నా. ఆ 1వ పత్రిక 6:13 తర్వాత చదువుకోండి. భోజనం అన్నది మనం తినేదానికి బ్రతికేదాని కొరకు తినాలి. తినేది బ్రతికేదాని కొరకు తినాలి. తిండికే బ్రతకకూడదు. అది దాని అర్థం. పచ్చిగా మనకు అర్థం కావాలంటే మనం బ్రతికేదాని కొరకు తినాలి. కొందరు తిండికే బ్రతుకుతుంది అంటారు. వాళ్ళ జీవితం అంతా తిండికే. ఇంకా వాళ్ళని తింటారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా తింటారంటారు. ఇంకా తింటూనే ఉంటారు అంతే. అయ్యి బాబోయ్, కుర్రో బుర్రో నా దగ్గర లేదు. నువ్వేం చేసుకోలే? పుట్టించుకుంటే అంటారు వీళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడ, నా పంచే నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా, నాకు పంచి ఇచ్చేయి. ఉన్న పంచే ఊడు పెరుక్కుని పోతారు తండ్రిది. కడిపే వారంతం. తాగడం తిరగడం కూడా లిమిటే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ప్రతిదీ లిమిటేనండి. దేవునికి స్తోత్రం. ఒక్క స్తుతించేది తప్ప అన్లిమిటెడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేది ఒక్కటి తప్ప అన్ని లిమిటే. అన్లిమిటెడ్ ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుణ్ణి స్తుతించి ఆరాధించేదే లిమిట్ లేదు. ప్రతిదీ కూడా లిమిటే. మళ్ళా భోజనం తర్వాత నీళ్ళు తర్వాత మళ్ళా ఈ స్వీట్ తర్వాత ఈ హాటు, ఈ కార, ఈ తర్వాత అని మీరు నన్ను అన్ని అడగొద్దండి. మొత్తం లిమిటే. ఏం తింటున్నావో అది లిమిట్. ఏం తాగుతున్నావు అంటే నేను ఒక్క 90 మాత్రం వేసుకుంటాను, 3 పెగ్గులు వేసుకుంటా. ఇది కాదు. దాని గురించి పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడలే. తాగమన్నాడు కాబట్టి కొంచెం వేసుకుంటే ఏం కాదు కదా అని మళ్ళీ అట్లా పొరపాటు పడారు. ఓసారి ఇటనే ఇక్కడ గోవిందపల్లె దగ్గర కాండ్రపల్లె దగ్గర ఉంది. ఆ పల్లెకు వెళ్ళినప్పుడు హార్స్యం చర్చిలో ప్రార్థన కూడికి పెట్టాం.
సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ దేవుడు మనల్ని చేసింది, నిర్మించింది దేవునికి స్తోత్రాలు చెల్లించటానికి, ఆయన కొరకే మనం బ్రతకటానికి, ఆయన స్తుతించడానికి మనం నియమించబడ్డామని చెప్తున్నప్పుడు పాయింట్ వచ్చింది. ఏది? ద్రాక్షారసం తాగకూడదు, మద్యం తాగకూడదు, తర్వాత ఇవి చేయకూడదు, అలా చేయకూడదు, వారు దేవుని రాజ్యంలోకి చేరలేరు అని చేసినప్పుడు వెంటనే ఒక ఆయన లేచినాడు, ఫుల్గా దాగిచ్చినాడు. ఆయన చర్చిలోకి ఫుల్గా దాగిచ్చినాడు. వచ్చి, అయ్యా పాస్టయ్యా, నన్ను ఏమనుకోద్దు, క్షమించో. తిమోతి పత్రికలో తిమోతికి చెప్పినాడు కదా పౌలు గారు, ఈయనకు బాగా తెలుసు వాక్యం చూడండి. పౌలు గారు తిమోతికి చెప్పినాడు కదా, నువ్వు జబ్బు విషయమై కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో అని. కొంచెం పొరపాటున ఆన్లైన్లో చూసేటోళ్ళో లేకపోతే ఎక్కడ బయట ఉన్నోళ్ళైనా ఇదేం తాగొచ్చు పోయి పాస్టరే చెప్తున్నాడు అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. అందుకని క్లారిటీ ఇస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెము జబ్బు ఉంది వచ్చి రసం పుచ్చుకున్నాడు కదా, ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు కదా అన్నాడు. నాయనా, నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మాట్లాడతలే భయ్యా, ఇప్పుడు కూర్చోనా, అది నాకు చెప్పు ముందు ఇప్పుడు అంటున్నాడు. ఈ ద్రాక్షారసం నువ్వు అనుకున్న ఈ ద్రాక్షారసం కాదు, ఈ ద్రాక్షారసం వేరు. అప్పుడు ఈ ద్రాక్షారసం అందరూ తాగేవారు. నీవు రాసిన ద్రాక్షారసం ఎట్లాంటిదో తెలుసా? అది కుళ్ళిపోయినది, పులియబెట్టినది, రోజుల తరబడి స్టోరేజ్ చేసి విషము లేదా పాయిజన్ పెంచేది, అది మత్తిచ్చేది, అది అందుకోసమే అట్లా వచ్చేది. అది ద్రాక్ష పండ్లు ఉన్నాయండి, మనం తెచ్చుకుంటాం, ద్రాక్ష రసాన్ని పిండుకొని తాగుతాం, తప్పు లేదు. ఖర్జూరా బీర్ అనేది ఉంది. ఖర్జూరా బీర్ ఉందా? నేను కూడా తాగుతాంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఖర్జూరా బీర్ ఉంది. ఆ బీరు కూడా ఈ పండ్ల ద్వారా చేసినదే అని అది తాగొచ్చు అంటే కుదరదు. అది పండ్లతో చేసిందే, కానీ దాంట్లో కెమికల్స్ కలిసే విధంగా కలిపేసింది ఒకటి. తరువాత రోజుల తరబడి దాన్ని స్టోరేజ్ చేసి మూసిపెట్టి దాచిపెట్టి, ఇంకొక మాట ఏమంటే ముర్రకబెట్టి అంటామే, అదెక్క ఎన్నెన్నో దానిలో కావలసిన కొన్ని మత్తు పదార్థాలు వేసి అది తాగొచ్చు కదా, కొంచెం ముచ్చుకోవచ్చు కదా, బైబిల్ ఉందంటే ఎట్టయితుందండి? కాదు. ఈ ద్రాక్షరసం వేరు, ఆ ద్రాక్షరసం వేరు. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, పులియని ద్రాక్షరసం ఉంది, పులిసిన ద్రాక్షరసం ఉంది. పులిసిన ద్రాక్షరసం పుచ్చుకోకూడదు, పులియని ద్రాక్షరసము పుచ్చుకోవచ్చు. ఇది క్లారిటీ ఇస్తే బాగుంటుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తినే దాంట్లో తాగే దాంట్లో కూడా తప్పు ఉంది అంటారు, తప్పే ఉంది అని దేవుడు చెప్తున్నాడు, అంతే. లిమిట్లో ఉండమని చెప్తున్నాడు, అంతే. కుర్ర కోసం, బువ్వ కోసం, దానికోసం దీనికోసం దేవుని కంటే ముఖ్యంగా పాకులాడొద్దు అని చెప్తున్నాడు దేవుడు, అంతే. అవి కాదు, ముందు మనకు దేవుడు ముఖ్యము అని చెప్తున్నాడు. అట్లా తిన్నోళ్ళు, తాగి తిన్నోళ్ళు, తిరిగినోళ్ళు ఇప్పుడు షుగర్లతో, బీపీలతో, కొలెస్ట్రాల్తో ఎంత ఇబ్బంది పడుతున్నారండి. దేనికి కారణం? వాళ్ళను మనమే తప్పు పట్టట్లే, నేనేమి వాళ్ళని ఎత్తి చూపించట్లే. దేనికి కారణం? మితిలేని తిండి, మితిలేని త్రాగుడు, మితిలేని నిద్ర కూడా ఎక్కువ పోకూడదు, తక్కువ పోకూడదు. బైబిల్లో అన్ని ట్రిప్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్ని కౌంటు తక్కువ మోతాదులోనే ఉండాలి. ఉప్పు తగు మాత్రం వేస్తేనే రుచిగా ఉంటుంది ఆ వంటకం ఏదైనా, అవునా కదండి? బిర్యానీ అయినా ఇంకొకటైనా ఉప్పు ఎక్కువైనా తక్కువైనా రుచి వస్తుందండి. జీవితం కూడా అంతే. తిండి తగు మాత్రమే తినాలి, త్రాగడం కూడా తగు మాత్రమే తాగాలి. అతిగా తిండి, అతిగా తాగితే ఏమవుతుందంటే మనిషిలో అనారోగ్యాలు పుట్టుకొస్తాయి. అప్పుడు అస్త వ్యవస్థలు పడవలసింది వస్తుంది. అవి ఏజ్ ఫ్యాక్ట్గా, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేవి వేరే కథ, అది వేరే కథ. ఆ విషయాల గురించి నేను మాట్లాడట్లా. ఇప్పుడు పుట్టుకతో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఈ టైంకే వచ్చేస్తున్నాయి.
ఏంటి కారణం ఏంటంటే ఇదే, తినే దాంట్లో, తాగే దాంట్లో, నిద్రపోయే దాంట్లో లిమిట్ లేదు వీళ్ళకి. తద్వారా అనారోగ్యాలు పై చేసి మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు? తినుము, తాగుము, సుఖించుము. సుఖం అంటే ఏంది? సంతోషించుము. శరీర సుఖం ఇది నిద్రకు వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, బైబిల్లో ఉన్నమాట. చదవండి పరిశుద్ధ గ్రంథంలోంచి, సామెతల గ్రంథం 6:32 వచనం. సామెతల గ్రంథం సుఖం అనే దానికి కూడా మరొక నిర్వచనాన్ని తెలియజేస్తాను. చూడండి, 6:32 వచనం. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకొనును. ఇది శరీర సుఖాన్ని. ఈ బుద్ధిహీనులు ఈ జారత్వం ద్వారా కూడా శరీరం సుఖించవచ్చు అనుకుంటే సొంతానికి, తన శరీరానికి నాశనం చేసుకుంటున్నారని అర్థం. అందుకనే బహుశా ఈ రోజుల్లో రోగాలు ఎక్కువయ్యాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈయన యొక్క బుద్ధిహీనత ఏంటంటే, రెండవదిగా తినుము, తాగము, సుఖించు, సంతోషించు, అంతే, ఎంజాయ్ చేసుకో. ఎంత కావాలంటే ఉంది, డబ్బు ఉంది, బంగారు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అది అంతా ఉన్నాయి, ఎన్ని కావాలంటే ఉన్నాయి, సమకూర్చి పెట్టిన ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు అని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు తన ప్రాణంతో. ఒకటి, అనేక సంవత్సరాలు జీవిస్తారనుకుంటున్నాడు, దేవుని చేతుల్లో ఉంది అనుకోలే ఆ ప్రాణం. రెండో బుద్ధిహీనత అది. రెండోది సుఖంగా, సంతోషంగా తినడంలో, తాగడంలో, ఎంజాయ్ చేయడంలోనే ఇక జీవితం అనుకుంటాడు. వీళ్ళకంటే బుద్ధిహీనులు ఎవరు లేరు ప్రపంచంలో. తాగడంలో, తిరగడంలోనే, సుఖించడంలోనే, ఫ్రెండ్షిప్లోనే, వారితో వీరితో తిరగడంలో జాగ్రత్త యవనస్తులు కూడా. ఎందుకంటే దాని గుండా బయలుదేరి వచ్చి ఎన్నో అస్తవ్యవస్థలు పడి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఈ రకంగా బ్రతుకుతా చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికే చెప్పట్లా, దాని గుండా వచ్చిన వాడినే. బుద్ధి లేకుండా, బుద్ధిహీనంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా తిని, తాగి, సుఖించి, ఇష్టం వచ్చినట్లు తిరిగి ప్రాణం మీదకి తెచ్చుకొని చివరికి యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు స్వామి, నిజంగా నువ్వైతే నన్ను రక్షించని ఆయన పాదాలు పట్టుకొని కొంచెం అడిగితే ఈ పీరియడ్ ఇచ్చినాడు, గ్రేస్ పీరియడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే అందుకోసమనే ఆ స్థితి యవనస్తులకు రాకూడదు. అందుకనే తల్లిదండ్రులారా, నీ పిల్లలు కూడా జాగ్రత్త. తిరిగే దాంట్లో కూడా మిత్యం ఉంది, తినే దాంట్లో మిత్తం ఉంది, తాగే దాంట్లో మిత్తం ఉంది, నిద్రపోయే దాంట్లో మిత్తం ఉంది, పని చేసే దాంట్లో మిత్తం ఉంది. ఏ దానిలో అయినా మితం మితం మితం. అందుకని ఒక మాటలో చెప్పాలంటే, దేవుని పిల్లలు ఎలాగా అంటే బాలెంత పత్యం ఉంటుంది చూడండి. తెలుసు కదా బాలెంత అంటే? నిండు సూరాలు జన్మనిస్తే ఏ విధంగా ఆ తల్లి పత్యం ఉంటుందో అలాంటి జీవితం క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్లిమిటే, ఒక్కటే అన్లిమిట్, ప్రైజ్ అండ్ వర్షిప్. ఇక మూడవ బుద్ధిహీనత చెప్పి టచ్ చేసి ముగిస్తా పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అదే లూకా శుభవార్త 12వ అధ్యాయంలోనే, 12వ అధ్యాయము 19వ వచనం చదవక. 19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడిందని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకో అంటే తలంచుకుంటున్నాడు. ఇక్కడ దేవుని గురించిన తలంపు ఎక్కడ లేదు ఆయనకు. దేని గురించి తలంపు ఉంది? దేన్ని తలంచుతున్నాడు ఆయన? ఎంతసేపు ఉన్నా తాను సంపాదించిన సంపాదనే తలంపులో ఉంది, మైండ్లో ఉంది. ఎంతసేపు ఉన్నా తాను కూడబెట్టిన డబ్బులోనే
మైండ్ ఉంది. ఎంతసేపు ఉన్న వారు సంపాదించిన బంగారు మీదనే మనస్సు ఉంది. దేవుని తలంచట్లా, ఉన్నది తనకున్నదాన్ని తలంచుచున్నాడు, తనకున్నదాన్ని తలపోసుకుంటున్నాడు. ఈ రోజుల్లో లేరా? దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే అది దేవుని దయ, దేవుని కృప అని కృతజ్ఞతగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎంతమంది అండి? దేవుడు చక్కగా మంచి ఆరోగ్యం ఇచ్చి పనులు చేసుకోవటానికి, డ్యూటీ చేసుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటే అది దేవుడిచ్చిన కృపని ఎంతమంది కృతజ్ఞతగా ప్రభువులో జీవిస్తున్నారండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన మంచి చక్కటి ఇల్లు అని చెప్పి ఎంతమంది దేవుణ్ణి ఘనపరుస్తున్నారండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం అని ఎంతమంది ప్రభువును స్తుతిస్తున్నారండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన డబ్బు అని ఎంతమంది కృతజ్ఞతగా ప్రభువును కొనియాడుతున్నారండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన సొమ్ము, బంగారని ఎంతమంది ప్రభువును స్తుతిస్తున్నారండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం అని చెప్పి ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తున్నారండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, బాగా మంచి ఉన్నత చదువుకోవడానికి దేవుడు దయచేస్తున్నాడని చెప్పి ఎంతమంది కృతజ్ఞతగా ప్రభువులో కనబడుతున్నారండి? ఎంతసేపు ఉన్నా నేను చదివింది నా చదువు, నా జ్ఞానం ఏంటి అనుకుంటున్నావు? నా ఉద్యోగం నేను ఎంత సంపాదించిన ఉద్యోగం అనుకుంటున్నావు? నేను ఎంత సంపాదించిన డబ్బు అనుకుంటున్నావు? నేను ఎంత సంపాదించి కూడబెట్టిన ఆస్తిపాస్తులు, ఈ ఇల్లు, పొలాలు, స్థలాలు అనుకుంటున్నావు? అని ఇతరితర వాటి మీదనే మనసు పెట్టి తలంచుతా ఉంటారు. వారి పనిలో వాళ్ళు ఉంటారు. దేవుని తలంపు ఉండదు. అరే, దేవుని ద్వారా నాకు ఇది కలిగింది అన్న ఇంకిత జ్ఞానం కూడా నేనంట. ఒకవేళ మిమ్మల్ని అంటే మీరు బాధపడతారేమో, నేనే చెప్పుకుంటా. నేను ఏదైనా పని చేస్తున్నానే అనుకో, కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో వచ్చి ఆ పనిని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అంటే మరో రోజు ఆ పనిని చక్కగా చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. లేదు, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఒక వారం, నెల గడిచిపోయింది, కృతజ్ఞత లేకుండా కనబడలేదు దేవుని కొరకు, దేవుని సన్నిధిలో. కొంతకాలానికి ఏం చేస్తాడండి? బాగా పని చేసుకుంటానే ఒక్కసారి టఫీమని పడగొట్టాడు అనుకో, దెబ్బ కొట్టాడు అనుకో ఆరోగ్యం మీద, మంచంలో ఉంటామా లేదా? మరి ఆ పని ఎంత ఏమైంది? ఈరోజు పని అని పాకులాడుతున్నాం, ఈరోజు డ్యూటీ అని పాకులాడుతున్నాం, ఈరోజు చదువులని పాకులాడుతున్నాం, ఈరోజు ఇంత కూలి ఇంత ఇది అని పాకులాడుతున్నాం. దానికి దాని మనసు కలిగి ఉండడం తప్పని కాదు నా ఉద్దేశం. పొరపాటున అది నాకు దేవుని ద్వారానే కలిగిందని తలంచకుండా, దేవుని సన్నిధిలో ఇంకిత జ్ఞానం కలిగి ప్రభు కొరకు బ్రతకకుండా, లెక్క చేయకుండా ముందుకు వెళ్తా ఉన్నాం అనుకో, పొరపాటున దేవుడు కొట్టాడే అనుకో ఒక దెబ్బ, ఏమైద్ది? అవునా కదా? నేనైనా, నువ్వైనా, మరి ఎవరైనా అంతే కదా. ఆ దెబ్బ పడకముందే బుద్ధి తెచ్చుకుంటే ఎంత మంచిది. లేదు, దెబ్బ పడిన తర్వాత బుద్ధి తెచ్చుకొని బుద్ధిమంతులుగా మారితే ఎంత మంచిది. జ్ఞాపకం చేసుకుందామండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు అనుకుంటారంటే ఇది నా ద్వారానే, ఇది నా వల్లనే, ఇది నేనే చేస్తున్నా, ఇది నాకే వచ్చింది, ఎవరు ఏం చేసినారు, దేవుడు ఏం చేసినాడు, వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు, నాన్న వారు ఏం చేసినారు, నాన్నములు ఏం చేసినా, అక్కదిలే అన్ని పాటలు పాడుతుంటారు. ఎవరేం చేయలేరు, దేవుడు చేయాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నీకేం చేయలేరు, యేసు ప్రభు చేయాల్సిందే.
అలా దేవుడు చేసిన ఆరోగ్యం ఇచ్చిన, మంచి శక్తినిచ్చిన, మంచిగా చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చిన, లేక వ్యాపారంలో మంచి టాలెంట్ ఇచ్చిన, లేదా నీకు కలిగినవన్నీ కూడా చక్కగా నీకు సమకూర్చిన ఆ దేవుణ్ణి తలంచకుండా ఇవన్నీ తలంచుచు నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా కుటుంబం అని అనుకున్నామే అనుకో. అటువంటి వారికి దేవుడిస్తున్న బిరుదు కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వీరెంతసేపు ఉన్నా వీటి మీదనే మనసు పెడతారా కానీ దేవుడి మీద మనసు పెట్టరు. వీళ్ళు బుద్ధిహీనులు. కొంతమంది దేవుడే లేరు అనుకుంటారు. దేవుడు ఏం చెప్తాడండి? నేను పని చేసుకోకపోతే అంటారు. నేను డ్యూటీకి వెళ్ళకపోతే దేవుడు ఏం చెప్తాడండి? నేను చదువుకోకపోతే దేవుడు ఏం చెప్తాడండి? నేను వ్యాపారం చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? లాజిక్లు చెప్తుంటారు కొంతమంది. ఏం చేస్తాడో కీ తిప్పినాక తెలుస్తుంది. అంతవరకు అర్థం కాదు, కీ తిప్పితే అర్థమైంది. నువ్వు ఎంత పని చేసినా, నువ్వు ఎంత కష్టపడినా, లేదా నువ్వు ఎంత బాగా చదివినా, నువ్వు ఎంత ఉద్యోగం సంపాదించినా, లేదా నువ్వు ఎంత శాయశక్తుల సామర్థ్యంతో తెలివితేటలతో ఎంత సంపాదించినా దేవుని ద్వారానే అది మీకు మిగులు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది తప్ప నువ్వు సంపాదించినంత మాత్రం నీకు సంపాదన మిగులుగా ఉండదు. అలా అనుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించినావనుకో, బుద్ధి లేని కన్నికల వలె ఆ గుంపులో నువ్వు ఉన్నావు అని అర్థం. ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజున కదా కేక మధ్యాకాశంలో మధ్యరాత్రి వినబడినట్లుగా ఒకానొక రోజు రాబోతుంది. మధ్యాకాశం మీదకి వస్తాడు యేసయ్య, కేక వేస్తాడు. అప్పుడు బుద్ధి కలిగిన వారు, సిద్ధపడిన వారు, వారు దేవుని దగ్గరికి వెళ్తారు. సిద్ధపాటు లేని బుద్ధిహీనులు విడవబడతారు. బుద్ధిహీనులు ఎవరంటే వీరే. దేవుడు లేడు, కీవుడు లేడు అంటారు. దేవుని ద్వారా నాకేం కలిగింది అంటారు. దేవుని ద్వారా నేనేం పొందుకున్నాను అంటారు. దేవుడు ఎన్ని ఇచ్చినా ఏమండి, ఇంకొక మాటలో చెప్పామనుకో, పొరపాటున ఉన్నవన్నీ తీసుకునేది అట్లా పక్కన పెట్టేసి ఒక్క 2 నిమిషాలు నీకు ఆ గాలి ఆపాడు అనుకో, ఒక 2 నిమిషాలు ఎక్కువ వద్దు. పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు అని పాడేవారు కూడా ఎందుకు 2 నిమిషాలు అందరూ బయటలే, ఆ పాడేవాడు కూడా ఉన్నాడు. 2 నిమిషాలు. ఇవన్నీ నాకు కలిగింది అంటున్నావు, నాకున్నది నాదే అంటున్నావు, నేను సంపాదించింది నాదే అంటున్నావు. నా దేవుడు ఉంటే నాకు చూపించమను, నాకు కనపడమను, నాకు చెప్పమను, దేవుడు ఆయన అంటున్నావు. గాలి అప్ చేస్తే తెలుస్తుంది. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అంతే కదన్నా. ఒక 5 నిమిషాలు పొరపాటున దేవుడు గాలి కొంచెం ఆగిపోయిన వాళ్ళకు శ్వాస నిశ్వాస పీడ్చుకోకుండా ఒకసారి ఆగిపోని ఆజ్ఞాపించాడు అనుకో, అప్పుడు అంతే. దేవునికి స్తోత్రమే. ఏమై దీన్ని సంపాదించింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకోనండి, శరీర సుఖభోగాల కొరకు లేదా శరీర ఆశల కొరకు లేదా లోక సంబంధమైన వాటి కొరకు భూ సంబంధమైన వాటి కొరకు వాటి మీదనే మనసు పెట్టి దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, దేవుడు అంత అవసరమా, దేవుని దగ్గరికి వెళ్ళాలా అని పొరపాటున బుద్ధిహీనముగా మాట్లాడావో దేవుడు చేసే పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితి వద్దని ప్రభు ఒకసారి నా పిల్లలు మంచోళ్ళు, నా పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఇదిగో ఈ చివరి తరుణం బుద్ధి తెచ్చుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనంగా ఉన్నవారు విడిపించబడతారని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకుందని నేను ముగిస్తున్నా. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ధనవంతుడు ఒక ఆయన, డబ్బు కొదవలేదు, బట్టలు కూడా ఎలాంటివి అంటే ఈ రోజులో లెనిన్ అంటున్నావే అంతకు మించినవి.
అలాంటి నార బట్టలు వేసుకొని తిరిగాడంట. ఆయన తిండి ఎట్లాంటిదంటే భోజనపు బల్ల అంత పెద్దది, అంత బంగ్లా, ఇష్టం వచ్చినట్లు అనుభవించినాడంట. కానీ ఆయన దగ్గరే ఒక ఆయన ఉన్నాడు, లాజరు. మన లాజరే కాదు, అలాంటి పేరు కలిగిన వ్యక్తి ఆయన ఉన్నాడా. ఆయన వాళ్ళ దగ్గర రొట్టె ముక్కలు ఏరుకుంటున్నాడు, కింద పడిన మెతుకులు తీసుకొని తింటా ఉన్నాడు. సరైన దుస్తులు లేవు, సరైన గూడు లేదు, అలాంటి జీవితం జీవిస్తున్నాడు. అయితే ఒక రోజు వచ్చింది, ఇద్దరు పోయారు పైకి. అంటే పైకి ఇద్దరు చచ్చిపోయినారు. ధనవంతుడు చచ్చిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. కానీ ధనవంతుడేమో నరకములో యాతన పడుతున్నాడు. దేనికోసం? ఒక్క నీటి బొట్టు కోసం, నీటి బొట్టు చుక్క. అంత ధనవంతునికి నీటి చుక్క అవసరం పడింది చూడండి. దాని గొంతు అట్లా ప్రాణం పోతే అంటే ప్రాణం పోదు కూడా. చాలా మంది అనుకుంటారు పోతే పోనీలే, చచ్చిపోతే అయిపోనీలే, ఇది పీడ పోతాను. పీడ పోదు చచ్చిపోతే. నీకు నిర్ణయించిన నువ్వు నరకానికి పోతానంటే నరకంలో పోయినంత మాత్రాన ప్రాణం పోదు. అట్టనే ఉంటుంది ఆత్మ, ప్రాణం అట్నే ఉంటుందండి. అది ఇంకా కాలుతుంటుంది, కరిగిపోతుంటుంది, మళ్ళా కరుగుతున్నది మళ్ళీ కరుచుకుంటుంటుంది. ఎట్లా అంటే అంతే పైసలు ఆడికి పోదు, ఇది అయిపోయింది అన్నికి లేదు. అందుకే అగ్ని ఆరని, పురుగు చావని, వేదనకరమైన స్థలం నరకం, పాతాళం. అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దరిద్రుడు వెళ్ళాడు. అబ్రహాం రొమ్మున హాయిగా ఉన్నాడు, నిశ్చింతంగా ఉన్నాడు, సంతోషంగా నెమ్మదిగా ఉన్నాడు. ఆ అబ్రహాము రొమ్మున ఆనుకున్న ఆ దరిద్రుడిని చూసి ఈ ధనవంతుడు అంటా అన్నాడు, దేవా అబ్రహామా, అలా అజన్న పంపేయ, ఒక్క నీటి బుక్క నాకు నోట్లో అట వేయడానికి అన్నాడు. దేవుడు, నువ్వు బతికినంత కాలం సుఖంగా బతికినావయ్యా, ఉందే నీ ఇష్టానుసారంగా, నీ ఇష్టానుసారంగా కట్టుకున్నావు, నీ ఇష్టానుసారంగా తిన్నావు, నీ ఇష్టానుసారంగా జీవించినావు, నీ ఇష్టానుసారంగా బ్రతికినావు, నీకు ఇష్టం వచ్చినట్లు చేసినావు. ఎందుకు? నీకు సమయం ఇవ్వబడిందని చెప్పి దుర్వినియోగం చేసినావు. అయితే ఇక్కడ నీ చేష్టలు, నీ ఇకారాలు, నీ చేష్టలు కుదరవు, అంత అవకాశం లేదు. ఆ లాజరు దరిద్రుడు నా కాళ్ళ దగ్గర, నా బల్ల దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు కదా, ఆ పెడిన మెతుకులు తిన్నాడు. అయితే ఏంటి? ఇదిగో నా దగ్గర చూడు ఎంత నెమ్మదిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ధనవంతుడమైనా సరే దేవుణ్ణి కలిగి జీవించకపోతే నరకమే. నువ్వు ఎంత దరిద్రులైనా సరే దేవుణ్ణి కలిగి జీవిస్తే నీకు పరలోకమే. ఈ లోకంలో డబ్బు కలిగి దేవుణ్ణి కలగకుండా చచ్చిపోతే ప్రయోజనం లేదు, నరకం పోతాం. ఒకవేళ డబ్బు ఉండి దేవుడుండి డబ్బున్నా పరలోకం పోవచ్చు. ఏమండి, అర్థమవుతుందా? డబ్బుండి దేవుడున్నా పరలోకం వెళ్ళొచ్చు. లేదు, దేవుడు లేకుండా డబ్బు ఉంది అంటే వెళ్ళేదానికి అవకాశమే లేదు. కనుక నేను ముగిస్తున్నాను. బుద్ధిహీనులు ఎవరయ్యా అంటే, మొదటి పాయింట్ చెప్పండి. అనేక సంవత్సరాలు నేను బ్రతుకుతా, తినుగా, ఎంత ఆస్తి కావాలంటే అంత ఉంది అని తన ప్రాణంతో చెప్తున్నాడు. అంటే నా ప్రాణం నా చేతుల్లో ఏముంది, నేను ఇక్కడే శిల కొట్టుకొని ఉంటాను, ఈ లోకంలోనే నన్నెవర్రా తీసుకుపోయేది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకు వెర్యుడా, బుద్ధి లేనుడా, ఒరే బుద్ధిహీనుడా, నీ ప్రాణం ఈరోజు తీసుకుంటా, నువ్వు సంపాదించింది ఏమవుతుంది అన్నాడు. రెండోది అంటే దాని అర్థమైంది, ప్రాణం నీ చేతులు లేదు, నా చేతులు ఉంది అని దేవుడు చెప్పాడు. రెండోది, తినుము, తాగుము, సుఖించుము, అంటే ఎంజాయ్ చేయి. తినే దాంట్లో, సుఖించే దాంట్లో, తాగే దాంట్లోనూ, తిరిగే దాంట్లోనే ఈ జీవితం ఉంది అనుకుంటున్నారు. అది కాదు. వారి నాశనం అంతం. వారు కడిపేవారి దేవుడు.
అని దేవుడు మాట్లాడాడు. వారు బుద్ధిహీనులు. ఇక మూడోది, ఇదిగో ఇంతుంది, ఇదంతా తలంచుకుంటున్నా, దేవుని తలంచట్లే, దేవుని గుర్తించట్లే, దేవుడు అని తెలిసి కూడా దూరంగా ఉన్నా. వీళ్ళని ఏమంటారంటే బుద్ధిహీనులు, వెర్రివారు. ఆయన చేసిన పని అదే, దేవుని తలంచకుండా ఉన్నదాన్ని తలంచుకొని, ఏమంటే ఉన్నదాన్ని తలంచుకొని ఇది దేవుడు నాకు ఇచ్చింది అని ఎవరైతే నిజంగా కృతజ్ఞతా భావంతో ప్రభు సన్నిధిని ప్రవేశిస్తారో లేదా ఆయన దగ్గరికి వస్తారో, ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తారో వారి విషయాల్లో దేవుడు చొరవ తీసుకుంటాడండి. తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పక దేవుడు దీవిస్తాడు, తప్పక దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, ఏ పరిస్థితుల గుండైనా వెళ్ళు, ఏ అనారోగ్యమైన నిన్ను అనుముకొని ఉండని, ఏ ఆర్థిక ఇబ్బందులు నిన్ను పట్టి పీడించని, ఎంతగా సాతాను ఉచ్చులో నువ్వు చిక్కబడని, దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావు అంటే, దేవుని తలంచుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే, దేవుని ద్వారానే నాకు ఈ జీవితం అని నువ్వు గ్రహించితే, దేవుడు తప్పక అన్నిటి నుండి విడిపించి సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలామంది అనుకుంటారు వాక్యమే కదా అని. బైబిల్లో దేవుని వాక్యంగా మా ఊరు జరిగిన సంగతి చెప్తుంటారులే అనుకుంటారు సేవకులు, అంతే వాళ్ళు చెప్పేది అనుకుంటారు. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, బయట అందరూ అనుకోవచ్చు. కాదు, సత్యం, నగ్న సత్యం. ఎందరో సాక్ష్యం ఇచ్చిన మహానుభావులు ఉన్నారు, ఎందరో వారి సాక్ష్య జీవితాన్ని తెలియచేసిన వారు ఉన్నారు. ఇది జరిగిన సత్యం, జరగబోయే సత్యం కనుక జ్ఞాపకం చేసుకుందాం. మనం బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. బుద్ధి కలిగి దేవుని కొరకు సిద్ధపడి దేవుని కొరకై మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఏదేదో ఆగమాగమైపోయి టెన్షన్ పడి లేకపోతే ఏదేదో తలంచుకొని దేవుని పక్కన పెట్టేస్తే దేవుడు లేరు అనుకున్న వారు బుద్ధిహీనులు. కాబట్టి ఈ బుద్ధిహీనుల జాబితాలో ఉంటే బుద్ధిమంతుల జాబితాలోనికి దేవుడు పిలుస్తున్నాడు ఈ ఆరాధనలో. హల్లెలూయా. బుద్ధి తెచ్చుకోమంటున్నాడు ఈ ఆరాధనలో. వాక్యమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీవు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, నీవు దేవుని కొరకు సిద్ధపడి దేవుని కొరకు బ్రతకాలని ఆశపడి మాట్లాడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి